మన ఇండియన్ మార్కెట్లో ఇంకొక మంచి డైలీ క్యాండిల్ పడ్డదండి. మార్కెట్ ఇవాళ బాగానే పెరిగింది. అయితే నిఫ్టీ ఆ 26,000 దగ్గరే కొంచెం తడబడుతుంది. పైకెళ్ళి కిందకెళ్ళి ఎప్పుడు 26,000 అనేది టచ్ చేసినా లేదంటే కొంచెం పైకి వెళ్ళినా సరే మళ్ళీ కిందకి వస్తుందండి. ఇవాళ కూడా క్లోజింగ్ చూడండి 25,966. సో చాలా దగ్గరగా ఆ 26,000 కన్నా పైన క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కొంచెం కిందనే సెటిల్ అవుతుందండి. రేపు నిఫ్టీ తాలూకా వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉన్నది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దామండి. మీకేమనిపిస్తుందండి, రేపు నిఫ్టీ 26,000 క్రాస్ అవుతుంది అనుకుంటున్నారా లేదా? రైట్, ఇంకా మిగతా విషయాలకు వస్తే ఇవాళ బాగా పెరిగిన సెక్టర్ ఏంటండి? పిఎస్యూ బ్యాంక్స్. ఎందుకు ఏంటి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఈ ఓఎంసీస్ కూడా, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఇలా స్టాక్స్లో కాకుండా గోల్డ్ పరంగా మాట్లాడాలంటే గోల్డ్ $4,045 పర్ ఔన్స్ దగ్గర తిరుగుతుందండి ప్రస్తుతానికి. ఇవాళ కూడా బాగానే పడ్డది. ఇప్పుడు వీడియో చేస్తున్న టైంకి ఇంచుమించు 2.23% ఫాలో అవడం జరిగింది ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఈ గోల్డ్ని మనం ఎలా ట్రాక్ చేయాలి, అనలిస్టులు చెప్తున్న సపోర్ట్ లెవెల్స్ ఏంటి, అసలు పడుతున్న దానికి రీజన్స్ ఏంటి, పెరగాల్సిన దానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం మనం. సో గోల్డ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. ఓకే కదా? రైట్, అసెట్ మంచి మ్యాక్రో డేటా ఉన్నది, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ కూడా చాలా జరిగాయండి. అన్ని మాట్లాడుకుందాం. వీడియో మంచి ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అలాగే మనకంటూ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉన్నదండి. లైవ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఈ లింక్ మాత్రమే, మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు ఒకవేళ బయట టెలిగ్రామ్ ఛానల్లో రూపాయి తెలుగు అని సెర్చ్ చేస్తే బోల్డ్ ఫేక్ ఛానల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో మన ఈ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ఈ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అండ్ అలాగే మీరు ఒకవేళ మంచి బ్రోకర్ కోసం చూస్తున్నట్టుంటే మేము ఫాయర్స్ని రికమెండ్ చేస్తున్నాం అండి. ఇప్పుడు కొత్తగా ఏఐ టూల్స్ అని, ఫాయర్స్ ఫియా అని, అండ్ అలాగే కొత్త అప్డేట్లో తక్కువ ఇంటర్నెట్ ఉన్న ప్లేసెస్లో కూడా ఈజీగా లైవ్ ప్రైసెస్ వస్తూ ఈజీగా ట్రేడ్స్ కూడా వేయగలిగే ఇలాంటి అప్డేట్స్ అని, ఇలాంటి మంచి అప్డేట్స్ ఉన్నాయండి. వాటి కోసం వీడియోస్ మనం చేసుకుంటూ ఉందాం. సో ఎవరికైనా మంచి బ్రోకర్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మా ద్వారా, మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మా ఫాయర్స్ వాళ్ళకి లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి. రైట్, ఫస్ట్ ఇవాళ మార్కెట్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ లో చెప్పాలి అంటే ఫెడ్ తాలూకా రేట్ కట్ హోప్స్. ఎందుకు? మొన్న సిపిఐ డేటా వచ్చింది. సిపిఐ డేటా చాలా బాగా వచ్చిందండి. ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా బాగా వచ్చింది. దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా బోల్డ్ అప్డేట్స్ అయితే పెట్టుకున్నామండి. సో ఈ సిపిఐ డేటా తర్వాత ఏంటంటే ఫెడ్ రేట్ కట్స్ ఎక్కువగా చేస్తుందనే హోప్స్ పెరుగుతూ వచ్చాయండి. ఇప్పుడు దీని తాలూకా డేటా ఇప్పుడు వస్తుందండి October 29th, అంతే కదా? ఇవాళ ఎంత అండి? 27th. సో వెడ్నెస్డే, మన టైం ప్రకారం చూసుకుంటే వెడ్నెస్డే మిడ్-నైట్ ఈ యూఎస్ ఫెడ్ తాలూకా రేట్ కట్స్ ఉన్నాయా లేదా ఏంటనే తెలిసిపోతుందండి. ఓకే కదా? సో నేను ఒక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. రేపు ట్యూస్డే ఏంటి? వీక్లీ ఎక్స్పైరీ, నిఫ్టీ తాలూకా వీక్లీ ఎక్స్పైరీ. ఎల్లుండు వెడ్నెస్డే, ఆ రోజు రాత్రి ఫెడ్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంటుంది కాబట్టి కొంచెం స్పెక్యులేషన్స్ వల్ల ఎక్కువగా వాలటైల్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ థర్స్డే ఏమవుతుంది? దాని తాలూకా అప్డేట్ వచ్చేస్తుంది కదా, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసిందా లేదా, లేకపోతే తర్వాత ఏం మాట్లాడింది అనేది అప్డేట్ వచ్చేస్తుంది కదా. సో ఆ రోజు కూడా ఎక్కువగా వాలటైల్గా తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీక్ కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండండి. ఈ ఫెడ్ రేట్ కట్ హోప్స్ వల్ల మార్కెట్ పెరిగింది. అండ్ అలాగే యూఎస్ చైనా ట్రేడ్ ఆప్టిమిజం కూడా, ఇది కూడా October 30th అండి. October 30th అంటే లక్ష్వారం నాడు యుఎస్ ప్రెసిడెంట్ అలాగే చైనీస్ ప్రెసిడెంట్ కూడా కలవనున్నారు అనమాట. సో వాళ్ళిద్దరు కలిసిన తర్వాత ఏం మాట్లాడుకుని ఉన్నారు, ఎలాంటి అవుట్పుట్ వస్తుంది, ట్రేడ్ తాలూకా బ్యారియర్స్ తొలగిపోనున్నాయా లేదా, ఇంటర్నేషనల్ ట్రేడ్ బ్యారియర్స్ ఈజ్ అవునున్నాయా లేదా, ఇలాంటి మొత్తం క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే మరీ ఎగ్జాగ్రేట్ చేసి చెప్తున్నానని కాదు, కానీ ఒక మాట అంటాం చూడండి మనం ఎప్పుడు, ఏసీడీసీ అని చెప్పి, అయితే అటు లేకపోతే ఇటు అనమాట. అదేనా? ఇంచుమించు నాకైతే అలాగే అనిపిస్తుంది. ఈ వారం మార్కెట్ కమింగ్ ఫ్యూచర్ తాలూకా మార్కెట్ ట్రెండ్ని డిసైడ్ చేయగలిగే ఈవెంట్స్ ఉన్న మార్కెట్ అండి ఇవాళ, అదే ఈ వారం. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రైట్, ఇవాళ మార్కెట్లో పాజిటివిటీకి ఇంకొక రీజన్, ఇది కన్ఫర్మ్ న్యూస్ అని చెప్పలేము, బట్ స్పెక్యులేషన్ జరుగుతుంది. ఏంటంటే ఇండియా ఈజ్ ప్లానింగ్ టు హైక్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ క్యాప్ ఇన్ స్టేట్ రన్ బ్యాంక్స్ టు 49%. చూడండి, మన టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చూస్తుంటారు కదా మీరు. ప్రైవేట్ బ్యాంక్స్లో అండ్ అలాగే పెద్ద బ్యాంక్స్లో కూడా కాదనమాట, మిడ్ టైర్ బ్యాంక్స్లో లైక్ ఆర్బీఎల్ బ్యాంక్లో, ఎస్ బ్యాంక్లో, సమ్మాన్ క్యాపిటల్లో, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో, శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్లో, అండ్ అలాగే దీంతో పాటు ఫెడరల్ బ్యాంక్, ఇలాంటి బ్యాంక్స్లో స్టేక్ తీసుకోవడం కోసం ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎగబడుతున్నారండి. అండ్ అంటే కంట్రోలింగ్ స్టేక్ అని చెప్పలేము, బట్ అంతే అన్నమాట, ఇంచుమించు మేజర్ స్టేక్ తీసుకోవడానికి ఎగబడుతున్నారు అనమాట. అండ్ అదే టైంలో ఇండియా కూడా పిఎస్యూ బ్యాంక్స్లో కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ 49%, ఇప్పుడు ఎంత అంటే 20% అలా ఉన్నట్టున్నది. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఒక 20% అనమాట. దీన్ని 49%కి ఇంక్రీజ్ చేసే ప్లాన్లో ఉన్నది అంటే మరి అది ఎలాంటి న్యూస్ అనేది మీరే ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫారిన్ మనీ ఇంకా రాబోతుంది అనమాట. ఒకవేళ ఆ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తాలూకా రూల్స్ అవన్నీ సడలించి పిఎస్యూ బ్యాంక్స్లో కూడా సడలిస్తే మంచి ఫారెన్ మనీ మన ఇండియాలోకి వస్తూ ఉంటుందండి. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏం చెప్పండి? మామూలు టెక్నికల్గా మాట్లాడుకుంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఒకటి, ఫారెన్ క్యాపిటల్ ఇన్ఫ్లో ఎక్కువ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వస్తూ ఉంటుంది. రెండు, బ్యాలెన్స్ షీట్స్ అనేది స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయి.
3 వాల్యుయేషన్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అనమాట. అదే లేదా. అండ్ 4 లాంగ్ టర్మ్ రిఫార్మ్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, అంటే ఒక బ్యాంక్ ఏదైతే ఉన్నదో దాని తాలూకా టెక్నాలజీ బాగా అప్గ్రేడ్ చేసుకొని మంచి మంచి డెసిషన్స్ తీసుకొని, అంటే మంచి అప్గ్రేడేషన్ అవుతాయి బ్యాంక్స్ అని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆ రోజులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫారెనర్స్ మనీ తీసుకొస్తే వాళ్ళు అంటే అదేనండి, కొంచెం బయట నుంచి చూస్తే ఏంటంటే బిజినెస్లో వేలు పెడతారు అనిపిస్తుంది. బట్ ఇంకొకలాగా చూస్తే బ్యాంక్ లోపల నుంచి చూస్తే ఏంటంటే వాళ్ళ ఎక్స్పర్టీస్ని కూడా యూస్ చేసుకుంటూ ఉండొచ్చు బ్యాంక్. అదే కదా, ఉంటాయి ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి అన్నీ ఉంటూ ఉంటాయిలేండి. బట్ నాకైతే ప్లస్ అనే అనిపిస్తుంది. ప్రైవేట్ బ్యాంక్స్తో పాటు పిఎస్యూ బ్యాంక్స్ తాలూకు సెంటిమెంట్ కూడా సూపర్ స్ట్రాంగ్గా తయారవ్వనుందని అనిపిస్తుందండి. అయితే మీకు చెప్పినట్టు ఇది యాజ్ ఆఫ్ నో స్పెక్యులేషన్ మాత్రమే. క్యాబినెట్ అప్రూవ్ చేస్తుందా లేదా ఏంటి అనేది చెక్ చేయాలన్నమాట. అండ్ అఫీషియల్ స్టేట్మెంట్ కోసం చెక్ చేస్తూ ఉండాలండి. రైట్, ఎన్సీసీ గురించి మాట్లాడుకోవాలండి. ఎన్సీసీలో చాలా మంచి న్యూస్ ఉన్నది. ఇది ఒక తెలంగాణ ఆర్ హైదరాబాద్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్మ్ అని మీకు తెలుసు కదా. దీనికి రీసెంట్గా 6,828 crores తాలూకా ఒక కొత్త ఆర్డర్ వచ్చిందండి. కోల్ ఇండియా తాలూకా ఆర్మ్ నుంచి ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒకటి. అంటే దీనివల్ల ఏంటంటే ఆ కోల్ ఫీల్డ్స్ అంటే మైనింగ్ ఏదో వీళ్ళకి అప్పచెప్పేస్తారు అనమాట. అక్కడ ఆ కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ కోల్ని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి అండ్ వ్యాగన్స్లో లోడ్ చేసి అంటే లాజిస్టిక్స్ కూడా వీళ్ళకి ఆర్డర్ వచ్చిందండి. సో 6,829 crores తాలూకా ఆర్డర్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇది మొత్తం 7 to 8 years తాలూకా ప్రాజెక్ట్ కూడా అంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే రెవెన్యూ విజిబిలిటీ బాగున్నదండి. ఇలాంటివి అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి రెవెన్యూ విజిబిలిటీ బాగుంటే ఇన్వెస్టర్స్కి నచ్చుతూ ఉంటుంది. ఇంకొకటి దీని తాలూకు ఆర్డర్స్ కూడా ఇంచుమించు 1.5 lakh crores. సిఎన్బిసి వాళ్ళ రిపోర్ట్ చూశాను, అది అంటే పూర్తిగా నేను కన్ఫర్మ్ చేసుకోలేదు, ఒకసారి చూడాలి. బట్ మీరు కూడా చూడండి, దీని ఇన్పుట్గా తీసుకోండి. ఇంచుమించు ఎన్సీసీ లిమిటెడ్ తాలూకా ఆర్డర్ బుక్ 1.5 lakh crores అలా ఉన్నదండి ఇప్పుడు. అండ్ అలాగే హెరిటేజ్ ఫుడ్స్ కోసం మాట్లాడుకోవాలండి. రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం దీని గురించి. ఏమన్నారు, ఈ హెరిటేజ్ ఫుడ్స్ తాలూకా మేనేజ్మెంట్ ఏమన్నదండి, మీ ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ ఎలాంటివన్నీ పక్కకు తీసేసి ఐస్ క్రీమ్ మాత్రమే పెట్టుకోండి, కొంచెం హెల్దీ వైపు షిఫ్ట్ అవ్వండి అంటూ వచ్చారు కదా. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే అంటే వాళ్ళు ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారు కాబట్టి కూల్ డ్రింక్స్ అని సాఫ్ట్ డ్రింక్స్ అని ఇవన్నీ అన్హెల్దీ అనమాట, ఐస్ క్రీమ్స్ మాత్రం హెల్దీ. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి అంటే ఆ ఐస్ క్రీమ్ అనే స్టోరీ అప్పుడే నేను పట్టాను, ఇదేదో కొంచెం బాగా ఇంపార్టెంట్ అవ్వనుంది అనిపిస్తుంది అని చెప్పి. సో చూడండి, దాని భాగంగా ఏంటంటే హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు ఒక 51% స్టేక్ తీసుకున్నారు. ఇందులోని పీనట్ బటర్ అండ్ జెల్లీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఏంటంటే ఐస్ క్రీమ్లు తయారు చేస్తుంటారు. అది కూడా హెల్త్ ఫోకస్డ్ ఐస్ క్రీమ్. హెల్త్ ఫోకస్డ్ అంటే తెలుసు కదండి. ఫుడ్ లేబుల్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అది హెల్తీ స్నాకా కాదా అనేది మీరు కనిపెట్టాలి అంటే, నేను జోక్గా చెప్తున్నానండి, మళ్ళీ సీరియస్గా తీసుకోకండి, అది హెల్తీ స్నాకా కాదా అని కనిపెట్టాలి అంటే ఆ ప్యాకేజింగ్ గ్రీన్ కలర్లో ఉంటే అది హెల్దీయే, అండ్ అక్కడెక్కడో దగ్గర న్యాచురల్ అనే పేరు ఉంటే అది హెల్దీయే. అవునా కదా. ఈ మధ్య ట్రెండ్ అలాగే తయారవుతుందండి. సో ఇంకొంచెం అంటే నేను చెప్తుంది ఏంటంటే ఇండెప్త్గా చూస్తూ ప్యాకేజింగ్ ఫుడ్ అనేది ఎప్పుడూ మంచిది కాదు, అదైతే ఉన్నది. బట్ ఏది ఎక్కువ మంచిది కాదనేది చూసుకొని దాన్ని పక్కన పెట్టి ఏది తక్కువ మంచిది కాదనేది చూసి దాన్ని తినడం ఇంకా అంతమించి ఇంకేమన్నా చెప్పండి. సో ఎనీవేస్ ఏమో చూద్దామండి, ఈ పీనట్ బటర్ అండ్ జెల్లీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అవన్నీ చూసుకొని మేబీ అది అంటే యాజ్ ఆఫ్ నౌ చూడాలి అంటే వీళ్ళు హై ప్రోటీన్ నో యాడెడ్ షుగర్ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తూ ఉంటారంట. మరి అది ఎంతవరకు నిజమో ఏంటనేది చూద్దామండి. హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు స్ట్రాంగ్గానే ఈ ఐస్ క్రీమ్ సెగ్మెంట్లో స్ట్రాంగ్గానే ప్లాన్ చేస్తున్నారు, ఏమవుతుంది ఏంటనేది చూడాలి. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ హుడ్కో నుంచి వస్తుందండి. హుడ్కో వాళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారో చెప్పండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని ఇలాంటి వాటికి ఫైనాన్సింగ్ ఇచ్చే కంపెనీ కదా, ఒక పిఎస్యూ టైప్ కంపెనీ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బిల్డింగ్స్ ఇలాంటివి కట్టడానికి ఫైనాన్సింగ్ ఇచ్చే కంపెనీ. నా వీళ్ళు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీతో కొలాబరేట్ అయ్యి అక్కడ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఫైనాన్సింగ్ అండ్ రీఫైనాన్సింగ్ ఇచ్చే ప్లాన్లో ఉన్నారంట. ఇంచుమించు ఒక 5,000 crore వర్త్ ప్రాజెక్ట్స్కి ఫైనాన్సింగ్ ఇచ్చే ప్లాన్లో ఉన్నారంటండి. సో ఇప్పటికే మనం చూసాం ఐఆర్ఎఫ్సి అని చెప్పి ఇలాంటి కంపెనీస్ చాలా వరకు డైవర్సిఫై చేసుకుంటూ వస్తున్నాయి. సో అలాగే ఈ హుడ్కో కూడా డైవర్సిఫై చేసుకుంటూ వస్తుంది కాబట్టి మేబీ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది లేదు అనేది జనాలు చూస్తూ ఉంటారు. అంటే నేను అంటుంది ఏంటంటే కొంచెం లైమ్ లైట్లోకి వస్తున్నట్టే హుడ్కో ఈ అప్డేట్ నుంచి కొంచెం లైమ్ లైట్లోకి వస్తున్నట్టే. చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా ఇన్వెస్టర్స్కి మంచి న్యూస్ వచ్చిందండి. అంటే పూర్తిగా మంచి న్యూస్ కాదు, బట్ యాజ్ ఆఫ్ నో ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ సుప్రీంకోర్టులో ఈ ఏజిఆర్ డ్యూస్ కోసం వర్డిక్ట్ రావుంది, లేదంటే అట్లీస్ట్ దాన్ని కన్సిడర్ చేసుకుంటున్నారని చెప్పాం కదా. వీళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేదు అంటే ఈ టెలికాం తాలూకా డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వీళ్ళకి ఏంటంటే ఒకసారి రీఅసెస్ చేయండి. ఏజీఆర్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం రాంగ్గా క్యాలిక్యులేట్ చేశారు, అలాగే అన్ఫేర్ అది ఇది అంటున్నారు వోడాఫోన్ ఐడియా వాళ్ళు. సో మీరు ఒకసారి రీఅసెస్ చేయండి అని చెప్పి గవర్నమెంట్కి చెప్పిందండి. సో ఇది ఒకలా గుడ్ న్యూసే, అంటే పూర్తిగా మంచి వర్డిక్ట్ వచ్చేలేదు, బట్ అట్లీస్ట్ ఒక స్టెప్ అయితే పైకి వెళ్ళింది అనమాట. సో ఇప్పుడు 9,450 crore ఏజీఆర్ కోసం ఏదైతే కేసు వేశారో దీని మీద, లేదు అంటే మొత్తం మీద కలిపి ఒక 76,000 crores ఏదో ఏజీఆర్ డ్యూస్ ఉన్నాయి కదా, దాని మొత్తం మీద కూడా ఒక స్టెప్ అయితే ముందుకు వెళ్ళిందనమాట. సో ఏం జరగచ్చు ఏంటి అనేది ఫ్యూచర్ చెప్పనుందండి, బట్ చెప్తున్నాను కదా అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, పూర్తిగా గుడ్ న్యూస్ వచ్చిందని కాదు, ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది. రైట్, ఐపీఓ ఇన్వెస్టర్స్ రెడీ అండి. ఓర్క్లా ఇండియా అని చెప్పి
ఇది వెడ్నెస్డే నాడు ఓపెన్ అవుతుంది. అలాగే స్టడ్స్ యాక్సరీస్ అని చెప్పి ఇది 30th లక్షవారం నాడు ఓపెన్ అవుతుంది. లెన్స్ కార్డ్ సొల్యూషన్స్ శుక్రవారం నాడు ఓపెన్ అవుతుందండి. ఈ లెన్స్ కార్డ్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా బిజినెస్ అనాలిసిస్ అనేది మనం చేసేసుకున్నాం. రేపు మార్నింగ్ ఓర్క్లా ఇండియా మీద IPO అనాలిసిస్ వీడియో వస్తుందండి. అండ్ దాని తర్వాత ఈ స్టడ్స్ మీద లెన్స్ కార్డ్ మీద కలిపి ఒకే వీడియో చేసేయాలా లేకపోతే మళ్ళీ వేరే వీడియో చేయాలా ఏంటి అనేది ప్లాన్ చేసుకుంటాం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. అంటే ఎక్కువ మంది కామెంట్స్ ఏం చేయకపోతే రెండు కలిపి ఒక వీడియో చేస్తామండి. లేదు సపరేట్గా చేయమని ఎక్కువ కామెంట్స్ వస్తాయి, రెండు వేరే వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకేదా? సో ఈ రెండు వాటి కోసం కామెంట్స్ చేయండి. అండ్ ఈ వీడియో తప్పనిసరిగా రేపు మార్నింగ్ వస్తుందండి, మిస్ అవ్వకుండా చూడండి. సో ఇదండి ఈ వీడియో. ఆ గోల్డ్ కోసం ఏం చెక్ చేయాలి ఏంటి అనేది మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. అలాగే మన మార్కెట్స్ పరంగా మాట్లాడాలి అంటే ఈ 26,000 ఇది ఫ్యూచర్స్ కదా, ఫ్యూచర్స్ ఎలాగో 26,000 దాటిందండి. బట్ నిఫ్టీ స్పాట్ కూడా 26,000 దాటుతుందా లేదా అనేది చూస్తూ ఉండాలి. అండ్ అలాగే ఈ యూఎస్ తాలూకా ఫెడ్ రేట్ డెసిషన్ ఎలా రానుంది, యూఎస్ అండ్ చైనా ఎదురు కలవనున్నారు, వాళ్ళు కలిసి ఏం మాట్లాడుకుంటారు, మార్కెట్కి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు, ఇలాంటివన్నీ ఈ మ్యాక్రో డేటా ఎక్కువగా ఎఫెక్ట్ చేయనుందండి. సో కొంచెం జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుంటూ ఉండండి. మన వీడియోస్తో అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా టచ్లో ఉంటూ ఉండండి. జై హింద్.